ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ నెల 18న ఉదయం 6:59 పిఎస్ఎల్వి C-61 వాహక నౌకను ప్రయోగించనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం రీసాట్-1Bని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేస్తున్నారు. ఈ రీసాట్-1B ఉపగ్రహంలో అమర్చిన సి బ్రాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీసాట్-1B కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించనుంది. అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించే శక్తి రీసాట్-1Bలో ఉంటుంది.